వాళ్ళ జీవితంలో వాళ్ళు సాధించవలసిన కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయో వాటిని సాధించలేకపోతున్న వలన ఈ ప్రోగ్రామ్ ను మీరు మనకి ఇవ్వడం జరిగిందన్నమాట. ఈ ప్రోగ్రామ్ లో భాగంగా భీమవరం 2 టౌన్ సిఐ గారు కృష్ణకుమార్ గారిని వారికి ఒక ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. ఈ ప్రోగ్రామ్ అవేర్నెస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన పశ్చిమ గోదావరి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గౌరవనీయులు శ్రీ రాహుల్ దేశర్మ ఐపీఎస్ గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి ఎక్సైజ్ అఫీషియల్స్కి, ఎస్సీబీ అఫీషియల్స్కి, భీమవరం పోలీస్కి, అలాగే ఇక్కడ వచ్చేసినటువంటి మరి విష్ణు కాలేజీ అండ్ పివి రాజు కాలేజీ యొక్క స్టూడెంట్స్కి, అలాగే మీడియా మిత్రులకి అందరికీ శుభాభినందనం. మనం ఈరోజు చూస్తున్నాం ప్రతిరోజు పేపర్లో ఎక్కడ కూడా ఈ మాదక ద్రవ్యాలు యూనివర్సిటీలో, ప్రొఫెషనల్ కాలేజెస్లో ఎక్కువగా మనకు కనపడుతున్నాయి. వీటికి ఎడిక్షన్ అయినటువంటి యువత వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటూ నిర్వీర్యమైపోతుంది యువత అని చెప్పి చాలా మన పత్రికలోనూ సోషల్. ఎందుకు యువత వీటికి ఎడిక్ట్ అవుతున్నారు అది ముందు తెలుసుకోవాలి. ఏ మరి డ్రగ్స్ ని మనకి ఈ పార్టీల పేరిట, అలాగే రేవ్ పార్టీల పేరిట, అలాగే ఫస్ట్ ఎంజాయ్ గా స్టార్ట్ అయినటువంటి ఈ ఎడిక్షన్, అది గాంజా అవ్వచ్చు, హెరాయిన్ అవ్వచ్చు, ఆ తర్వాత మనకి ఇంటర్నేషనల్ గా మనకి ఇంపోర్ట్ అవుతున్నటువంటి ఇల్సిట్ ట్రాన్స్పోర్ట్ అవుతున్నటువంటి ఈ డ్రగ్స్ అన్నిటి కూడా కొంతమంది సంఘ విద్రోహ శక్తులు మన దేశాన్ని నిర్వీర్యం చేయాలని, యువతను ముఖ్యంగా నిర్వీర్యం చేయాలని మన కాన్స్పిరసీతో మనం ఇండియాలోకి ఈ డ్రగ్స్ ను తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి మన కాలేజీలో లేకపోవచ్చు, రేపు రాదని గ్యారంటీ లేదు. కాబట్టి ఎవరో ఒకరు దీన్ని తీసుకుని వచ్చినప్పుడు మరి ఎవరైతే నెగ్లెక్టెడ్, అలా డిజార్టెడ్ పర్సన్ ఎవరైతే కాలేజీలో కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో కానీ దానికి అడిక్ట్ అయితే యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యూనివర్సిటీలో అందరినీ కూడా అట్రాక్ట్ చేసి, ఏది కూడాను స్టార్టింగ్ లో అందరు బాగానే ఉంటారు, అంత డిసిప్లిన్ ఉంటారు. ఎక్కడన్నా మనకి ఇండిసిప్లిన్ ఫెలోస్, నెగ్లెక్టెడ్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారానే ఈ గుట్కా కానీ, గాంజా కానీ, డ్రగ్స్ కానీ ఎడిక్షన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి అలాంటి వ్యక్తుల పట్ల మీరందరూ, యూత్ పట్ల మీరు జాగ్రత్తగా ఉండకపోతే దీని వన్స్ ఎడిక్టెడ్ ఈజ్ పర్మనెంట్లీ ఎడిక్టెడ్, ఫరెవర్ ఎడిక్టెడ్ ఫరెవర్. వన్స్ ఎడిక్టెడ్ ఈజ్ ఎడిక్టెడ్ ఫరెవర్. కాబట్టి దీనికి ఒకసారి కానీ మనం దీనికైనా బానిసలు అయ్యామంటే డ్రగ్స్ కి, ఇక మన మైండ్ మన కంట్రోల్లో ఉండదు. చాలా చోట్ల మనం చూస్తాం, సినిమాలో కూడా. ఇప్పుడు మీరు సినిమా చూశారు కదా, అందరూ చూశారు కదా. ఆ సినిమాలు ఇంకా పూర్తి చూస్తే మీకు మొత్తం టోటల్ గా మొత్తం అర్థమవుతుంది. హ్యూమన్ ట్రాఫికింగ్ ఎలా ఉంటుంది, అసలు డ్రగ్ అడిక్షన్ ఎలా ఉంటుంది, మొత్తం కూడా చాలా బాగా తీశారు సినిమా. కాబట్టి మనం అందరం కూడా ఈ రోజు మనకి రీసెంట్ పేపర్లో చాలా చూస్తున్నాం. మనకి ఆంధ్ర రాష్ట్రంలో, మనకి అరకు ప్రాంతంలో, అలాగే విశాఖ ప్రాంతం, మన్య ప్రాంతంలో మనకి ఈ గాంజా అనేది ఇరువుగా దొరుకుతుంది, ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది. కాబట్టి వాటన్నిటి ప్రభుత్వం ఒక ఉక్కుపాదంతో అణిచివేయాలని చెప్పేసి మరి ఆదేశాలు ఇవ్వడానికి మన రాష్ట్ర గౌరవ డీజీపీ గారు గౌతమ్ సవాంగ్ సార్ యొక్క ఆదేశాల మేరకు మనకి డైనమిక్ ఎస్పీ గారు అయినటువంటి రాహుల్ దేశర్మ గారు మరి అన్ని ప్రాంతాల్లో, మన జిల్లాలో అన్ని ప్రాంతాల యూనివర్సిటీలు, ఇన్స్టిట్యూషన్స్, కాలేజెస్ అని తిరిగి యువత ఎట్టి పరిస్థితుల్లో పెడదారి పెట్టకూడదని, వాళ్ళందరూ కూడా చదువే ధ్యేయంగా ఉండాలని, ఎట్టి పరిస్థితులు ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకి, ఇలాంటి సోషల్ వైసెస్ కి బారిన పడకూడదనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సారు ఒక పీపీటీని కూడా తయారు చేశారు. మీరందరూ కూడా దాన్ని వ్యూ చేసి రాబోయే రోజుల్లో ఎవరు కూడా దీని బారిన పడవద్దు, ఎవరు ఎడిక్ట్ అవ్వద్దు. అలాగే ఎవరన్నా దీనికి ఎడిక్ట్ అయ్యి దాంతో గాంజా కానీ ఇతర ఏదైనా డ్రగ్స్ కానీ మీ ఇన్స్టిట్యూషన్ లో తీసుకుని వచ్చినా, లేదా మీకు ఈ టౌన్ లో కానీ ఎక్కడైనా దాని సమాచారం తెలిసినా మరి మీ యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని గోప్యంగా ఉంచడం జరుగుతుంది. మీ అందరూ మరి నో డ్రగ్ అనే ఒక క్యాంపెయిన్ కి మీరందరూ సహకరిస్తారని, రాబోయే రోజుల్లో మనందరం కలిసిమెలిసి మన జిల్లాని
మన డ్రగ్ రహిత జిల్లాగా మనం రూపొందిద్దామని మీ అందరి ఆశయ సహకారంతో మీ యొక్క కమిట్మెంట్ తో మేము పోలీస్ శాఖ ముందుకెళ్తుందని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన ఎస్పీ గారికి మీ యొక్క అందరి హర్షధ్వానాలు మరొకసారి స్వాగతం పలుకుతూ. Which grade I am speaking to? All are college students. Which year? First year? Degree final year? Diploma. That's good. That's good. See, okay, good. You all are college students. Now the issue is that DSP గారు చెప్పిన ప్రకారంగా this is the age. ఈ ఏజ్ లో మీరు బాగా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే this is the age where you can swing left and right. How many are localites? ఎంతమంది localites? Localites ఎంతమంది? Outside state ఎంతమంది ఉన్నారు? Yeah. So we can get 20-25% people outside state and rest of them within state but not locals. So what happens? మీరు ఇంటి నుంచి బయట వచ్చిన తర్వాత మీ ఇండిపెండెన్స్ పెరుగుతుంది. You become independent. అదే విధంగా మీ చేతిలో ఖర్చు చేస్తానికి డబ్బులు వస్తాయి. Some small amount of money వస్తుంది మీ హ్యాండ్ కట్ చేస్తానికి. And when you come to college, ఎప్పుడు మీకు ఇండిపెండెన్స్ ఉంటుంది. అదే విధంగా యూ గెట్ ఇంటూ ఇన్ఫ్లుయెన్స్ విత్ అదర్స్. మీకు మీ రకరకాల ఫ్రెండ్స్ దొరుకుతాయి. అదే విధంగా ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. యాజ్ ఆఫ్ నౌ యూ ఆల్ హ్యావ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్. ఎందుకంటే ఇక్కడే కాలేజ్ లో ఫ్రెండ్ లేకపోయినా సరే యూ మే హ్యావ్ సమ్ ఫ్రెండ్ సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కూడా మీ మీద ఉంటుంది. సో యువర్ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ లైఫ్ ఆఫ్ యాక్షన్ డిపెండ్స్ మేజర్లీ ఆన్ ఇన్ఫ్లుయెన్స్. మీ ఫ్రెండ్స్ ఎవరు, మీరు ఎవరితో మాట్లాడతారా, మీరు ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లో ఉంటారా, మీరు ఏం ఆలోచిస్తున్నారా, మీ డైలీ యాక్టివిటీస్ ఎలా ఉంటున్నాయి, ఈ మీ ఇన్ఫ్లుయెన్స్ మీద బాగా డిపెండ్ అయి ఉంటుంది. అవర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టుడేస్ మీటింగ్ అంటే మీ ఇన్ఫ్లుయెన్స్ మంచిగా ఉండాలి, బాగుండాలా. యూ షల్ నాట్ గో టు రాంగ్ పాత్. ఇవన్నీ చాలా సింపుల్ మ్యాటర్ ఉంటుందా, బట్ మీ అందరికీ తెలిసిన తర్వాత కూడా చాలా మంది తెలిసినా తెలిసిపోయినా దే గో టు రాంగ్ ట్రాక్. వాట్ యు వాంట్ టు టెల్ యు దట్ డ్రగ్స్ ఇస్ సచ్ ఎ పాత్. ఒకవేళ మీరు అటువైపు వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి రాదు. దేర్ ఇస్ నో రిటర్న్ బ్యాక్ ఫ్రమ్ దేర్. అదే విధంగా వన్స్ యు ఆర్ అడిక్టెడ్, మళ్ళీ ఇట్ ఇస్ ఎ విషియస్ సైకిల్. అడిక్షన్ మీద పోతూ ఉంటారు. We have got many cases right here in Bhimavaram, అదే విధంగా in Narsapuram subdivision nearby areas where because of this addiction చాలా మంది ద్వారా నేరాలు చేయడం జరిగింది. Or ఈ మనీ కోసం, because you all are coming from outside, you may have limited amount. మనీ కోసం మళ్ళీ ఇంకొక తప్పు చేయడం జరిగింది. Why I am telling vicious cycle అంటే ఒకసారి తప్పు చేస్తే, ఒకసారి మీరు గాంజా కానీ వేరే రకాల డ్రగ్స్ మీద కాలు పెడితే మళ్ళా ఫర్దర్ వెళ్ళడానికి రిక్వైర్ మనీ దొరకపోతే యూ విల్ హావ్ టు డూ సమ్ ఆఫెన్స్ చేయాలంటే మళ్ళీ మీరు నేరాల మీద ముందుకు పోతూ ఉంటారు. యు ఆల్ కేమ్ హియర్ టు స్టడీ. మీరందరూ చదవడానికి వచ్చారా ఇక్కడే? either diploma or degree or whatever education. Focus on other things. I have a small things to discuss about regarding this ganja issues. We'll go through this small PPT. Then tarvata we'll discuss with you. Without any doubts gaani any other things unna we'll discuss further. Anybody running that? Okay, next. Category ఇలా డ్రగ్ తీసుకోవచ్చు. అదే విధంగా why youth is taking drugs, harm effects, ill effects, prevention. The thing is చివరికి మనము ఒక యాక్ట్ చెప్తాం. కాన్సెస్ ఈ పేరుతో ఒక యాక్ట్ ఉంది, 1995 యాక్ట్. ఆ చట్టంలో బాగా కఠినంగా శిక్ష ఉంటుంది. మీ దగ్గరే ఒకసారి చిన్న అమౌంట్ దొరికితే 10 సంవత్సరం లోపలికి వెళ్ళిపోతారు. మీరే ఆలోచించండి. జస్ట్ ఫర్ ఫన్, జస్ట్ ఫర్ జాయ్ చేసిన పని కూడా లైఫ్ లో 10 years వెళ్ళిపోతాయి. అది చూపిస్తాం చివరికి మీకు. అందుకే అందరూ బాగా జాగ్రత్తగా ఉండాలి. జస్ట్ ఫర్ ఫన్ అంటే ఆయన త్రాగుతున్నారు, నేను కూడా త్రాగేస్తాం, లేకపోతే నేను కూడా చూస్తాం ఎలా ఉంటుంది, ఒకసారి చూస్తే ఏమవుతుంది, చిన్న పొగ కదా, అట్లాంటి ఎప్పుడైనా చేయకండి. నెంబర్ 1 యు గెట్ అడిక్టెడ్. నెంబర్ 2 పొరపాటుగా మీరు దొరికిపోతే మీ జీవితంలో 10 సంవత్సరం రాదు తిరిగి హోల్ యూత్ ఇన్ జైల్. నెక్స్ట్ సి వాట్ ఈస్ అ డ్రగ్. ఎన్ నెంబర్ ఆఫ్ డ్రగ్స్ ఉంటాయి మన దగ్గర. ఇక్కడే ఈ ప్రాంతంలో మనకి బాగా దొరికిన డ్రగ్ ఇస్ గాంజా. వెరీ ఈజీలీ అవైలబుల్. టువర్డ్స్ మెట్రోపాలిటన్ సిటీ హైదరాబాద్, చెన్నై ఆర్ యు కెన్ సే ఢిల్లీ. బాబు మీకు ఎగ్జామ్ బాగా అంటే ఈ డ్రగ్ తీసుకోండి, మీకు నిద్ర రావు, ఒక రోజు వరకు బాగా చదువుకొని ఎగ్జామ్ రాసుకోవచ్చా, ఇట్లా స్టార్ట్ అవుతాయి.
అదేవిధంగా సమ్ స్మాల్ థింగ్ జరిగిందా, ఏదో ఒక ఇష్యూ జరిగిందా, పర్సనల్ ఇష్యూ, బాగా డిప్రెస్ గా ఉన్నారు, రండి నాతో పాటు రండి, నేను డ్రగ్ ఇస్తాము, దీని మీద బాగా హ్యాపీగా ఉంటారు. ద మూమెంట్ టు టేక్ ఇట్, స్మోకింగ్, ఇంగ్లీష్, ఇట్లాంటి తీసుకొచ్చే ఆల్ కామన్ థింగ్స్ ఎవ్రీబడి హస్ సీన్ ఇన్ మూవీస్, వి వుడ్ లైక్ యూ టు అవాయిడ్. ఎందుకు చెప్తున్నాం అంటే కాలేజెస్ లో కొత్త వచ్చేటప్పుడు చుట్టుపక్కల ప్రాంతంలో ఏదో జరుగుతూ ఉంటుంది, సమ్ సీనియర్ ఇస్ దేర్, సమ్ ఫ్రెండ్ ఇస్ దేర్, లేకపోతే ఏదో ఒక ఫేస్బుక్ ఫ్రెండ్ ఉంటారా అని ఏదో చెప్తారా, దట్ ఇట్లాంటి చేస్తే స్నాట్ చేస్తే బాగుంటుంది, ఇట్లాంటి రిలీఫ్ ఆఫ్ పెయిన్, ఇది ఒక కేటగిరీ. మీ అందరూ ఎట్లాంటి ఏమి ఇష్యూ లేదు, మీకు పెయిన్ ఏమీ లేదు, యు ఆర్ ఆల్ యంగ్ పీపుల్, కేమ్ హియర్ టు స్టడీ, యూ డోంట్ హ్యావ్ ఎనీ రెస్పాన్సిబిలిటీస్, మీరు డిపెండెంట్ ఆన్ పేరెంట్స్, పెళ్లికి ఎవరికి కాలేదా, యూ డోంట్ హ్యావ్ కిడ్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్, ఇట్లాంటి ఇవన్నీ మీకు ఏమీ లేదు. టేక్ ద డ్రగ్స్ సింగిల్ ఆర్ షార్ట్ టర్మ్ చేస్తారా? మళ్ళా వాట్ హ్యాపన్ ఇందులో కూడా వన్ క్యాచ్. వాట్ హ్యాపన్స్, ఎగ్జాంపుల్ ఆఫ్ సమ్ అదర్ కాలేజ్, బట్ ఇన్ కాలేజ్ ఓన్లీ సీనియర్స్ వాళ్ళకి ఏం కావాలా, నేను డ్రగ్ తాగుతాం, కింద కూడా త్రాగాలి, ఎందుకంటే ఆయన నా కోసం తీసుకురావాలా చేస్తారా, త్రాగిన తర్వాత కొట్టేస్తారా, త్రాగిన తర్వాత దూకేస్తారా, త్రాగిన తర్వాత ఏదో ఒక పని చేస్తారా, ఈవెన్ డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతాయి. సో లిక్కర్ ఆల్సో లీడ్స్ టు లాట్ మెనీ థింగ్స్. ఇఫ్ సంబడి ఇస్ ఇంటాక్సికేటెడ్, intoxication can be happen with liquor also, and with drugs also, you are also not in your senses. Senses లో లేకపోతే మీరు ఏం చేస్తున్నారో ఏం జరుగుతుందో మీకే తెలియదు. ఏమి ఆకలి రాదు, ఏమి రాదు, will be only on drugs. And one more point, this also happens. డ్రగ్ తీసుకుంటే ఆకలి రావు, నువ్వు సన్నగా అయిపోతావు, లావు ఉన్న మనిషికి చెప్తే అట్లా కూడా స్టార్ట్ అవుతాయి. అండ్ సమ్ పీపుల్ సే దట్ డ్రగ్ తీసుకుంటే మీ ఫేస్ కంప్లెక్షన్ బాగా అయిపోతాయి, ఎందుకంటే నువ్వు బాగానే నీకు ఫేస్ లో బాగా గ్లో వస్తుంది, ఎలా ఏదో చెప్తారు నమ్ముతానికి. ఇప్పుడు నా ఇన్ కోవిడ్ సీజన్ వీఆర్ స్టేయింగ్, కోవిడ్ 2 weeks are gone, ఇమ్యూన్ సిస్టమ్ పోతే చాలా నష్టం ఉంటుంది. higher risk for abuse of drugs and cancer, these are the effects. Even I can tell you, among people in 20-30 age group, illegal ganja trade, so and so, so and so, so and so. So ఇది ట్రైడ్ అంటే టు కనెక్ట్ యూ టు ద స్టేట్. మన స్టేట్ లో జరిగింది ఈ యాక్ట్ లోనే విచ్ థింగ్ ఇస్ వాట్ డిసైడ్ చేయడం జరిగింది. గాంజా అంతే ఎంత మీ పాకెట్ లో పెట్టుకోవచ్చు, ఎంత ఉంటే ఎంత యూ కెన్ సే పనిష్మెంట్ ఉంటుంది అన్ని డిస్కస్ చేయడం జరిగింది. అదర్ దాన్ గాంజా, వాట్ ఈస్ హీరోయిన్, వాట్ ఈస్ నెక్స్ట్ చూడండి మా జిల్లాలో చూడు. నెక్స్ట్ చూడు 101 మంది ఎంతో అరెస్ట్ చేయడం జరిగింది ఈ సంవత్సరం. మీరు అర్థం చేసుకోవాలా, ఎవరికి వెళ్ళడం లేదు, మాకు ఏదో చిన్న దాన్ని దొరికితే దొరికిపోతారా, అరెస్ట్ అయిపోతారా. నెక్స్ట్ 12,000 kg గాంజా స్వాధీనం చేయడం జరిగింది ఇంతవరకు. నెక్స్ట్ 32 బండి ఈ సంవత్సరం మనం చెప్తాం, మిగతా సంవత్సరం మీ వెనకలో ఉంటుంది. ఈ సంవత్సరం 32 బండి సీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇవన్నీ ఫోటోగ్రాఫ్స్ ఎలా దొరుకుతున్నాయి మనకి, చిన్న చిన్న ప్యాకెట్స్, ఈ పెద్ద ప్యాకెట్స్ ట్యాంకర్ లో. నెక్స్ట్ గ్రౌండ్, మీరు చాలా మంది ఉన్నారు అంటే ఎట్లాంటి పని చేసే పొటెన్షియల్ గ్రౌండ్ ఉందా, ఎట్లాంటి పని మీద మీరు ఫాలో కండి కానీ లొంగిపోకండి. బికాస్ ఆల్ అవర్ కేసెస్ ఇన్వాల్వ్ స్టూడెంట్ కమ్యూనిటీ. ఇదర్ అమ్ముతున్నారా, తీసేసుకుంటున్నారా మనీ కోసం, కానీ అలవాటు కోసం, it involves the community. That's why we are having this awareness to you. In no case we shall see such things in your premises, college, classes. ఈ వైపు అయితే మీరు అయితే చూడకండి. ఇన్ కేస్ యూ గెట్ ఎనీ ఇన్ఫర్మేషన్ వితౌట్ టెలింగ్ యువర్ ఐడెంటిటీ, మీరు మాకు చెప్తే మనం ఆ చర్య తీసుకుంటాం. మీ ఐడెంటిటీ అయితే బయట కాదు. దేవస్థానం ఐపీఎస్ గారు, నర్సాపురం డిఎస్పీ వీరాంజనేయ రెడ్డి గారు, మిగతా పోలీస్ అధికారులు, ఎస్సీబీ అధికారులు, హాజరైన విష్ణు కాలేజ్ విద్యార్థులందరికీ నమస్కారాలు. సో ఈరోజు మా ఎస్పీ గారు ఇక్కడ మీ విద్యార్థులకి ఈ యాంటీ డ్రగ్ డ్రైవ్ అంటే విద్యార్థులు ఎవరు దీని జోలికి పోకుండా ఉండాలని అవేర్నెస్ తీసుకురావాలని, ఎందుకు ఇక్కడ ప్రత్యేకంగా భీమవరం ఎక్కువగా యువత బానిస అవుతున్నారు. సో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ ఈ నార్కోటిక్ డ్రగ్స్ కి బానిసలుగా మారుతున్నది యువత. యువత అంటే ఎక్కువ యూత్లు ఎవరుంటారు, ఎక్కువ విద్యార్థులు. సో కాబట్టి విద్యార్థులకి అవేర్నెస్ కల్పించాలని
ఇక్కడ ఈ జిల్లాలో సో భీమవరం మీద ప్రత్యేక ఇది ఉంది. ఇక్కడ ఎక్కువ మంచి కాలేజీలు, పెద్ద కాలేజీలు ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలు ఇవన్నీ. కాబట్టి ఇక్కడ అవేర్నెస్ తెచ్చి మీకు ఈ డ్రగ్స్ జోలికి పోకుండా చేయాలనేసి సో ఈ కార్యక్రమం పెట్టాం. మీకు సమాచారం ఉంది. అటువంటి ఏమన్నా ఉంటే వెంటనే మీరు సీక్రెట్ గా పోలీస్ ఆఫీసర్ కానీ లేదా కంట్రోల్ రూమ్ కానీ చెప్తే మీ పేరు గోప్యంగా వచ్చి వాళ్ళ మీద దాడులు చేసి చర్యలు తీసుకుంటాం. సో అమ్మేవాడికి ఎంత పనిష్మెంట్ ఉందో మీరు మధ్యగా మీకు దొరికినాక మీకు అంతే పనిష్మెంట్ ఉంటుంది. మీరు విక్టిమే కాకుండా మీరు దొరికితే చట్టానికి మీ లైఫ్ అవుట్. మీ తల్లిదండ్రులు కష్టపడి వాళ్ళు మిమ్మల్ని సో మీ ఇక్కడ చదివిస్తుంటారు, మంచి మంచి కాలేజీలో చేర్పియాలని, మీరు మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి ఇక్కడ చదివిస్తున్నారు. మీరు ఒకసారి మీరు ఆ కేసులో ఇన్వాల్వ్ అయితే మీ జీవితం శూన్యమిట, ఏముండదు. కాబట్టి మీరంతా సో అంతా అష్యూరెన్స్ ఇస్తారా? డ్రగ్స్ జోలికి పోకుండా సమాచారం ఇస్తారా? సో ఇక్కడ కానీ బయట ఎక్కడా మీ ఊర్లో కానీ మీ ఏరియాలో కానీ ఇటువంటి సమాచారం ఉంటే సో పోలీసు వారికి ఇచ్చి మనం డ్రగ్స్ లేకుండా, మన ఈ భీమవరంలో డ్రగ్స్ లేకుండా, అదేవిధంగా ఈ జిల్లాలో డ్రగ్స్ లేకుండా మనమంతా ప్రయత్నించాలి. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. SP sir and the additional SP sir and DSP garu and all the police department and my dear students. So really on behalf of DV Raju College and Sri Vishnu Education Society, really thanks for your time sir to educate our students. ఎందుకంటే ఒక ఫ్యాకల్టీగా కానీ ఒక పేరెంట్గా కానీ చెప్పిన దానికన్నా యాజ్ అన్ SP హీ ద IPS. సో మీరు చాలా వివరంగా చెప్పారు. సో డెఫినెట్గా మేము మా స్టూడెంట్స్ తరఫున ప్రామిస్ చేస్తాం సార్. సో వీ విల్ ఫాలో ఆల్ యువర్ గైడెన్స్ అండ్ డెఫినెట్లీ మా స్టూడెంట్స్ ఎప్పుడూ కూడా ఇలాంటి వాటికి దగ్గరికి వెళ్ళకుండా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మా సార్కి మేము ఇన్ఫార్మ్ చేస్తాం. అలాగే ఈ రోజున SP సార్ మనతో ఒక 45 minutes స్పెండ్ చేశారు. రేపు పొద్దున్న మీ దగ్గర నుంచి కూడా మంచి భవిష్యత్తులో IAS IPS అవ్వాలని మీరు మాకు ఇన్స్పిరేషన్ ఇచ్చారు సార్. సో డెఫినెట్ గా ఇంకోసారి ఇప్పుడు అవకాశం చూసుకుని మిమ్మల్ని మా స్టూడెంట్స్ బిగ్గర్ గ్యాదరింగ్ కూడా ఇన్స్పైర్ చేయాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ ఎన్ని గ్రాములు? మిగతా దాకే కేసు 800. ఇంకొక నిన్న మన మీరు ఫుడ్ ప్యాకేజ్ వచ్చేది ఎంత? నెక్స్ట్ గుట్ట ఉంది, సిగరెట్లు ఉన్నాం. 10 కేసులు అయినా ఒక ఉన్నాడు కదా. కేసులు కానీ వేరే ప్రైవేట్ ఐటమ్ కేసులు దొరికిపోయారా? మీ అందరి మీద వాచ్ ఉంటుంది, మీ అందరి మీద షీట్స్ ఉన్నా, మా దగ్గర మీ డీటెయిల్స్ ఉంటుంది. నువ్వు ఏం చేస్తున్నావు, ఏం యాక్టివిటీస్ మా స్పెషల్ టీమ్ చూస్తూ ఉంటుంది. ఒకసారి దొరికిపోయారు అందరూ ట్రై చేయండి. ప్రతి వారం మీకు పిలుస్తాము, ప్రతిసారి మీ మీద దృష్టి పెడతాము, మీ మాని వరకు పెడతాము. మళ్ళా దొరికిపోతే మళ్ళీ పెడతాము. ఏం చేస్తున్నావు నువ్వు? పని ఏం చేస్తున్నావు? కాపీ ఏం చేస్తాను? మీరు ఏం పని చేస్తే ఆ పని కంటిన్యూ అవ్వండి. ఎప్పుడైనా త్వరగా డబ్బులు వచ్చేస్తాయి, లేకపోతే నమ్మితే బాగా ఎక్కువ డబ్బులు సంపాదిస్తాయి, ఇట్లాంటి ఆలోచిస్తే జైలుకి పోతాము. ఎంతకాలం జైల్లో పోయి వచ్చాము? 1 month. మీ ఎట్లా అంటే మీ జీవితం పోతుంది, అదేవిధంగా మీ భవిష్యత్తు నాశనం అయిపోతాయి. సెకండ్ కేసు ఎక్కడ దొరికితే మీరు లాంగ్ పోతారు పెద్దది. అదేవిధంగా మీరు అంటే దుఃఖతో సహా గాంజా కూడా పెడతారు. చాలా మంది చిన్న చిన్న పాన్ డబ్బులు మాకు దొరుకుతూ ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో రిపీట్ చేస్తానికి వీలు లేదు. మా పోలీస్ ఎప్పుడైనా మీకు లోకల్ పోలీస్ మీకు వారానికి కానీ 2 వారానికి పిలుస్తూ ఉంటుంది. మీ యాక్టివిటీస్ మీద కూడా మనకి దృష్టి ఉంటుంది. తప్పించేస్తాము, లేకపోతే తెలియకుండా చేసేస్తాము, లేకపోతే మేనేజ్ చేస్తాము, అట్లాంటి మీద ఆలోచించుకుంటాము. అర్థమైనా?
మీరు అందరూ పదే సారే మన లోకల్ ఇన్స్పెక్టర్ కానీ లోకల్ డిఎస్పీ గారు, తర్వాత మన ఎస్సీబీ ఎక్స్ఎస్పీ గారు, as well as లోకల్ పోలీస్ నుంచి అందరూ మీకు మానిటర్ చేస్తాం. మీ మీద కన్ను పట్టి ఉన్నాం. జిల్లా తప్పు దొరికిపోతావు, జైలుకి పోతావు. ఎప్పుడు చేస్తావు ఎవరైనా కానీ పని చేయకూడదు, ఎత్తి పైసలు చేయకూడదు. మీకు మీ కుటుంబానికి మంచి పేరు తెచ్చుకోవాలి. ఇప్పుడు భీమవరంలో 8,000 మంది ఉన్నారు. సో మీరు ఎందుకు ఇట్లా చెడ్డ పని చేసి గుర్తింపు తెచ్చుకుంటారు? చిరకాలం గుర్తుండిపోతారు కదా. నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు అంతా మీ వాళ్ళకి మీకు మర్యాద ఉండదు, నీ పిల్లలకి మీ కుటుంబానికి కూడా మర్యాద ఉండదు సొసైటీలో. నువ్వు చెడ్డవాడంటే ఎవరిని మర్యాద ఇస్తారా? మరి ఎందుకు చెడ్డ పేరు తెచ్చుకుంటారు మీరు? బతికేదానికి ఎన్నో మార్గాలు ఉండగా మంచి మార్గం కష్టపడి పని చేసుకోండి. ఎప్పుడో ఒకసారి దొరుకుతారు తప్పని చేస్తే, ఒకసారి తప్పించుకుంటావు, రెండోసారి దొరుకుతావు. సో పోలీసు, కోర్టు, జైలు ఇన్ని ఇబ్బందులు అవసరమా? నీ సంపాదించుకున్నది కాకుండా ఎక్స్ట్రాగా పోతుంది. ప్లస్ జైలు శిక్ష పడితే అయిపోయాయి, మీ లైఫ్ లాంగ్ నాశనం అయిపోతారు. అర్థమైందా? మీకు ఏమైనా సమాచారం ఉంటే చెప్పండి. మీతో ఎవరన్నా ఇట్లా రండి, మీరు ఇట్లా గాంజా వ్యాపారం చేస్తాం, గాంజా గుట్కా ఎంతమందిని పాడు చేస్తారు మీరు? మీతో పాటు మీరు అమ్మిన వాడి కుటుంబం నాశనం అయిపోద్ది. అవునా కాదా? మన మంచిదమ్మది. మన సొసైటీలో మనం అందరం మంచిగా ఉండాలని కోరుకుంటాం కదా. మరి ఈ ఊర్లో ఇంతమందిలో మీరే ఇట్లా చేస్తే ఎట్లా? ఏమి చేయబోకనట్టు ఏమైనా సమాచారం ఉంటే చెప్పండి, మా పోలీసు వారికి పట్టుకుంటారు. మారండి. తప్పు ఒకసారి చేశారు, ఇంకా మారండి. ఈసారి మారకుంటే మీ మీద గట్టిగా చర్య ఉంటుంది. మిగతా వ్యాపారం వచ్చే దాంతో సంతోషపడండి. వస్తుంది కదా పర్సంటేజ్, ఏదో 15-20%, దాంతో బతకండి. ఈ అక్రమ వ్యాపారాలు అయినా ఎందుకు చేస్తారు? కేసు అయింది, తిరుగుతూ ఉండాలి కదా, ఇబ్బందులు పడతారు కదా మీరంతా. వెనకుంటే విజువల్ వస్తుంది. ఇదేనా బుక్ చేసినవా వచ్చినవా? సార్ అది ఎక్కడెక్కడ నుంచి వచ్చాము? ప్లేస్ తెలుసా? ఇది హైదరాబాద్ సార్. ఇది పాలకొల్లు, రాజా, రామనాథపురం అండి. ఓకే ఓకే. ఇది ఏలూరు అండి. కొంచెం బ్యాక్ సైడ్ అది రాజమండ్రి అండి. ఆ చివరి విజయవాడ అండి. వైజాగ్ ఆ మాల్ వైజాగ్ ఆ మాల్ చెక్ చేయండి. అది విజయవాడ సార్. సార్ చెప్పండి. లోపల ఏముంది తెలుస్తా మీకు? వాళ్ళు మెన్షన్ చేస్తారండి. సంథింగ్ స్కిల్ ఐటమ్ ఉంటారు. వెనకరండి పాడు అదర్ కొంత పెట్టారు.
చాలు మీకు తప్పదు చాలు బాధించండి బాధించండి ఆటో పార్ట్ అది ఆ బ్యాగ్ మీరు కూడా వెనకరండి మీరు కూడా సారీ అది వెనకరండి అది వెనకరండి మొత్తం వైడ్ వస్తాం మొత్తం వైడ్ వస్తాం బస్ ఇక్కడ పెడతారు ప్రతి బస్ మనం డిపో నుంచి వస్తుందండి ఎక్కడ ఉంది కనుక? ఇక్కడ మన వ్యవహారం డిపో అక్కడే తెలియదు కదా. వచ్చేది ఎందుకంటే ఎక్కడ మనకి వ్యాపారం లొకేషన్ ఫోన్ ఉంటుంది కదా. ఎక్కడ ఉంది ఒకసారి కనుక్కోండి. ఒకటి వచ్చిందా సెకండ్ గారు ఒకటి వచ్చిందా ఇంకోటి రావాలి రావాలని చెప్పేసి ఎన్ని గంటలకి వస్తుంది ఏం చెప్తున్నారా ఎవరైనా ఇంకా చెప్పండి ఎవరు లేదా ఇంకా మన గార్డు చెప్పండి. కూర్చోబట్టే మీరు ప్రశాంతం పెట్టేం పర్లేదు బాక్స్ ఓకే రండి రండి రండి, వా. సార్ 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 సీగా సార్ వేసుకుని తీసుకో తీసుకో కింద కింద చూడండి సార్ సార్ కూర్చో 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 అంటే బట్టే పోతుంది నువ్వు